ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగు తాలు పేరిట మోసాలు చేయాలని చూస్తూ సహించేది లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూలుకు మీటింగ్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఆ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్ రైస్ మిల్లు వద్ద వడ్ల లోడ్తో ఉన్నటువంటి వాహనాలు రైతులను చూసి ఆయన మిల్లులోకి వచ్చి ఏంటని ప్రశ్నించగా రైతులు అక్కడ జరుగుతున్నటువంటి తరుగు అధికంగా తీస్తున్నారని చెప్పేసి క్రమ పద్ధతిలో దింపుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో వెంటనే సంబంధిత అధికారులతో పాటు మిల్లు యజమానితో ఫోన్లో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో తరుగు తాలు అధికంగా తీయకుండా దానికి సంబంధించినటువంటి యంత్రంతో శుభ్రం చేసిన తర్వాత తీసుకోవాలని ఒక క్యూ పద్ధతిలో రైతులు ఎలా వస్తే అలా దింపుకొని వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఫోన్లో ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే దీనికి సంబంధించి రైతులు 2 రోజుల క్రితం మహబూబ్నగర్ చౌరస్తాలో వరి ధాన్యాన్ని తగలబెట్టి తరుగు పేరిట మోసాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగడంతో ఆ వార్తను టీ న్యూస్ ప్రసారం చేసింది. ఈ రోజు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి కేవలం 2 మిల్లులకు మాత్రమే అనుమతి లేదని చెప్పేసి మిల్లులు తక్కువ ఉండడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మరికొన్ని మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు చాలా మండల కేంద్రాల్లో కూడా మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ మేడే ఉత్సవాల్లో సిఐటియు నాయకులతో పాటు సిపిఐ సిపిఎం నాయకులతో పాటు యూటీఎఫ్ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, సఫాయి కార్మికులతో పాటు చాలా మంది కార్మికులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రమ దోపిడిని అరికట్టాలని చెప్పేసి మేడే ఉత్సవాల సందర్భంగా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రమజీవుల పక్షాన ప్రతి ఒక్కరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి శ్రమ దోపిడి ఎవరు చేసినా సహించేది లేదని చెప్పేసి సందర్భంగా కల్వకుర్తిలోని మహబూబ్నగర్ చౌరస్తాతో పాటు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది.